చరిత్ర క్షమించదు జగన్మోహన్ రెడ్డి. నిన్న నువ్వు చేసినటువంటి మాటలు ఏవైతే బనకచెర్ల పోలవరం బనకచెర్ల ఉపయోగపడదన్నావో ఈ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతావు అనేటిది నేను చెప్తా ఉన్నా. నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి ఈ రాయలసీమకి నీళ్లు రావడానికి ఉన్న ఏకైక మార్గం పోలవరం నీటిని తీసుకుని రావడమే. ఇవాళ జిల్లాలలో ప్రశాంతంగా కొంతమేరకైనా పని చేసుకోగలుగుతా ఉన్నారు అనంటే ఈ నీళ్లున్నాయి వస్తున్నాయి అనేటువంటి నమ్మకంతో. ఎప్పుడైనా పత్తి పంటనో మిరప పంటనో చూసామా? అనంతపురం జిల్లాలో ఈరోజు మిరప పత్తి పండించగలుగుతున్నామంటే ఈ హంద్రీనీవా వలన అనేటువంటి చెప్తా ఉన్నా. ఒక్క సంవత్సరంలో 100 రోజుల్లో రెట్టింపు సామర్థ్యాన్ని చేసి చూపించినటువంటి ఈ నాయకుడికి జేజేలు పలకాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాయలసీమ జీవితాల్ని మార్చేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన దాంట్లో 1% కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేయలేదు. దాని మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నాననేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ రమ్మని సవాల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.